hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరిని ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ఆ దివ్య సనాతనుడు మనకి ఆయనతో సహజీవనం సాగించే మహద్భాగ్యాన్ని కలిగించారు. అందుచేత ఆ పరమ పావనునికి ఆ పరమేశ్వరునికి ఆ వైకుంఠవాసునికి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా అంటే ఈ సహజీవనంలో భాగంగా మనం ప్రభు చరిత్రం 12వ భాగం చదువుకుంటూ విపులీకరించుకుంటూ ఆ క్రమంలో 5446 చేరుకున్నాం. ఇక్కడ కొన్నిసార్లు నేను ఇతరులను ఆరాధిస్తాను అన్న పేర అప్పుడు ఇలా బాబా వివరించిన తర్వాత ఆ పేర నుంచి మళ్ళీ శ్రీనిబాబు చదువుతాడు. అవసరమైన చోట మనం వివరాలు తెలుసుకుంటూ హాయిగా ఈ రోజు ఆయనతో మనం సాధ్యం సాగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. కానీ నాన్న బాబా అవతార్ మెహర్ బాబాకి జై. కొన్నిసార్లు నేను ఇతరులను ఆరాధిస్తాను, మరికొన్నిసార్లు ఇతరులు నన్ను ఆరాధించనిస్తాను. ఆ రెండు ఒకటి కాదు. కానీ ఒక్కోసారి ఇతరులు నన్ను ఆరాధించేటప్పుడు అదే సమయంలో వారిలో ఉన్న నన్ను నేను ఆరాధించినట్లయితే ఆ రెండు ఒక్కటే అవుతుంది. ఇది ఒక విధంగా ఆయన మనకు వెల్లడి చేసిన ఒక రహస్యం. బాబా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా, కనుక ఆయన్ని సృష్టిలో ఉన్నటువంటి సర్వులు అంటే సమస్త మానవులే కాకుండా దేవగణాలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మెహర్ బాబా ఇప్పుడే ఒక చిన్నది రాద్దామని బాబా కూర్చోబెట్టి ఆశ అవగాహన ఇచ్చాడు ఆయన. ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. బాబా అంటే మెహర్ బాబా అంటే త్రిమూర్తుల సంగమం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగమం ఆయన. కాబట్టి ఒక్కొక్కసారి ఈ మూడు శక్తులు గుర్తుంచుకోండి. 3 శక్తులు. ఈ శక్తులు ముగ్గురు కలిసి ఒకటై ఈ అవతారంలో మెహర్ బాబా అన్నటువంటి నామధేయం తాను కాకుండా తన వాళ్ళు కాకుండా ఒక భక్తుని చేత అది నిర్ణయింపజేసుకుని ఆ పేరుతో ఆయన భూమి మీద తన విశ్వమానవ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆయన. అయితే ఈ ఆయనలో ఉన్నటువంటి 2 ఇతర శక్తులు అంటే ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు ఒకటే, కానీ వాళ్ళ దివ్య కార్యాలు కొంచెం విడివిడిగా ఉంటాయి.
ఆ విడివిడి కార్యాలు నిర్వహించినప్పుడు, విడివిడి కార్యాలంటే ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మ సృష్టికి విరుద్ధంగా ఏదైనా ఒక వ్యవహారం చేయవలసి వస్తే ఖచ్చితంగా ఆయన విష్ణువుని ఆరాధించవలసిందే. అంటే మీకు టాప్ రేంజ్ లో చెప్తున్నారు బాబా, సాధారణ రేంజ్ లో కాదు. బ్రహ్మ ఏదైనా అసాధారణమైన నిర్ణయం సృష్టిలో జరపాలి అనుకుంటే మహావిష్ణువు మహాశివుని యొక్క వాళ్ళ అనుమతి పొందవలసిందే. అలాగే మహాశివుడు కూడా ఏదైనా సృష్టి కార్యంలో మార్పు చేయాలనుకుంటే, ఎందుకంటే మార్పు చేసే స్థితి అయింది కనుక ఆయన విష్ణువు స్థితించవలసిందే. సృష్టి స్థితి లయ కార్యాలలో స్థితి మహావిష్ణువుది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఏ స్థితినైతే మార్చి మళ్ళీ నూతనంగా ప్రేమ అనేటటువంటి ఒక మహా శక్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని, అందించాలని ఆయన ఆలోచన వచ్చిందో, ఆయన మిగతా ఇద్దరి యొక్క ఇద్దరితో ప్రస్తావించి ఆలోచించి చేయాలి. ఇది జనరల్ గా జరుగుతుంది, ఇప్పుడు కాదు, శతాబ్దాల తరబడి జరుగుతుంది. అయితే ఇది మనకు తెలియదు, కానీ మన గ్రంథాల్లో ఇది పొందుపరచబడి ఉంది. అందుచేత ఇక్కడ ఇతరులను అన్న మాట వాడారు. మనం ఆ ఇతరులు అంటే మనం అనుకోకూడదు. ప్రస్తుతం భూమి మీద ఉన్న మనం కాదు, మనం ఆయనకి ఇతరులం కాము, మనం ఆయనకి ఇతరులం కాదు. ఆయన మనకి ఒక పేరు పెట్టాడు, హిందూ ఆత్మలు అని. సో మనం అందులో ఉండం. సృష్టికార్య నిర్వహణలో వాళ్ళ ముగ్గురే చూసుకుంటారు. అందువల్ల గమ్మత్తుగా అసలు రహస్యాన్ని బాబా పట్టబయలు చేయకుండా మనకి చూడండి ఎంత చక్కగా చెప్పారు. నేను ఇతరులను ఆరాధిస్తాను, మరికొన్నిసార్లు ఇతరులు నన్ను ఆరాధిస్తారు. అవతార పురుషుడుగా శ్రీరామచంద్రుడు రావణుని చంపవలసి వస్తే సముద్ర తీరంలో కూర్చొని ఇసుకతో శివుణ్ణి చేసి ఆరాధించి ఆయన అనుగ్రహం పొందిన తర్వాతే రావణుడితో యుద్ధం చేశాడు ఆయన. అంటే సృష్టి రహస్యానికి మనం చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి తెలుసుకోవడానికి ఆలోచిస్తాం. మనం మన దగ్గరికి రావు ఇవి, కానీ ఇప్పుడు ఆయన రప్పించాడు చూడండి. కొన్నిసార్లు నేను ఇతరులను ఆరాధిస్తాను, ఇతరులు అంటే తన సమకాలికులు. మరికొన్నిసార్లు ఇతరులు నన్ను ఆరాధనిస్తాను. ఈ రెండు ఒకటి కాదు. కానీ ఒక్కోసారి ఇతరులు నన్ను ఆరాధించేటప్పుడు అదే సమయంలో వారిలో ఉన్న నన్ను నేను ఆరాధించినట్లయితే ఈ రెండు ఒక్కటే అవుతుంది. చాలా అద్భుతమైన విషయం ఇది. ఇంతవరకు కూడా అవతారుల్లో మెహర్ బాబా తప్ప ఎవరు కూడా ఈ పరమ సృష్టి రహస్యాన్ని మనకి వెల్లడి చేయలేదు. ముందుకెళ్ళన్నా ఆ సమయంలో మరాఠీ భాషలోకి అనువదించి చెప్పిన ప్రార్థన, ఆరాధన అనే పదాల విషయంలో అనువాదం బాబాకు నచ్చలేదు. ఆంగ్ల పదం వర్షిప్ అన్న మాటకు బాబా భక్తి అన్న పదాన్ని సమానమైనదిగా ఎంపిక చేశారు. ఆరంగం ప్రజలు చాలా పేదవాళ్ళు, కానీ వాళ్లకు నేనంటే చాలా ప్రేమ. ప్రారంభంలో నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో చాలా మంది పిల్లలు ఇప్పుడు యువకులుగా ఉన్నారు. అనగా ప్రస్తుతం వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు.
వాళ్లకు పిల్లలు కూడా పుట్టారు. నేను తలపెట్టిన ప్రతి పేదల కార్యక్రమానికి 250 మంది పేదవారిని ఈ గ్రామం నుండి ఎంపిక చేయమని నేను పెండుకు చెప్పాను. రేపు 4వ పేదల కార్యక్రమం జరుగుతుంది. 3వ కార్యక్రమం జరిగిన మరునాడు నేను ఆరంగం వెళ్ళాను. అక్కడ వాళ్ళు నన్ను భక్తితో పూజలు చేశారు. ఈసారి వాళ్ళు నన్ను పల్లకిలో మెహరాబాద్ నుండి ఆరంగం ఊరేగింపుగా తీసుకెళ్లాలని, లేకపోతే నన్ను వాళ్ళ భుజాలపైకి ఎక్కించుకొని తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. కానీ కాలినడకనే నడుచుకుంటూ ఆరంగం దర్శించనున్నట్లు వారికి నేను చెప్పాను. ఇలా వెళ్ళడం అనేది నా 2వ సందర్శన. రేపు ఉదయం నేను బేదలతో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మీరంతా టెంట్ దగ్గర వేచి ఉండాలి. ఆ సమయంలో మీరంతా కార్యక్రమం జరుగుతున్నంతసేపు పరబ్రహ్మ పరమాత్మ అంటూ ఆగకుండా జపించాలి. ఆ కార్యక్రమం సుమారు 1 గంట సేపు లేదా మరికొంత ఎక్కువ సమయమే పట్టవచ్చు. బాబా అనకుండా పరబ్రహ్మ పరమాత్మ అని మాత్రం ఉచ్చరించండి. కార్యక్రమం పూర్తయిన తరువాత నా నామాన్ని పలకవచ్చు. సర్వకాల సర్వావస్థలయందు నా నామాన్ని జపించడం అత్యంత శ్రేయోదాయకం. పేదలతో కార్యక్రమం జరుపుతున్న సమయంలో నేను పేదలలో అత్యంత నిరుపేదను అవుతాను. అందువల్ల ఆ సమయంలో బాబా అని ఉచ్చరించకండి. కారణం, ఆ సమయంలో నేను అత్యంత నిరుపేదను కనుక అప్పుడు నా నామాన్ని మీరు ఉచ్చరించినందువల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు. 15 నిమిషముల విరామం తరువాత మొత్తం మరాఠీ సహవాసీయులంతా ఉదయం 9:30 హాలులోకి తిరిగి సమావేశమయ్యారు. వారిలో ఒకరు బాబా కుడి చేతి పైనున్న చిన్న ఘాటును గురించి అడిగాడు. క్రిందిసారి నేను ఆరంగం సందర్శించినప్పుడు ప్రమాదవశాత్తు ఎవరి చేతి గోరో నా చర్మానికి తగిలింది అని బాబా బదులు చెప్పారు. రాయ్పూర్ నుండి వచ్చిన అంబికా చరణ్ శుక్లా కోసం కబురు పంపుతూ బాబా అతని పేరు గట్టిగా కేక వేయించారు. శుక్లా హాల్లోకి ప్రవేశించక ముందే బాబా అతని గురించి చెప్పడం ప్రారంభించారు. చేతి సంజ్ఞలను అర్థం చేసుకోవడంలో పేరు ఇబ్బంది పడినా చివరికి బాబా ఏమి చెప్పదలుచుకున్నారో గ్రహించి సభ్యులకు ఇలా వినిపించాడు. నేను సర్వత్రా సర్వవ్యాపినై ఉన్నానన్న అనుభవాన్ని ఎల్లవేళలా కలిగి ఉన్నాను. అంబికా చరణ్ నిన్నటి దినం హాలులో కుడి ప్రక్కగా ఒక మూల కూర్చుని ఉండడం చూశాను. ఈ మధ్యాహ్నం అతడు హాలు బయట ఉండడం చూశాను. ఈ రోజు ఉదయం హాలు ఎడమ వైపు మూల కూర్చున్నాడు. ఇప్పుడు వెనుక ఉన్నాడు. ఇదంతా చూడగా శుక్ల ఒక సర్వవ్యాపి ఏమో అని నాకు అనిపిస్తున్నది. శుక్లతో పాటు మిగతా అందరూ కూడా నవ్వారు. అప్పుడు సద్గురు తుకారాం యొక్క భజన గీతాల్లో ఒక గీతాన్ని బార్షి నుండి వచ్చిన ఎల్కే కారాంజికార్ మధుర స్వరంతో పాడి వినిపించారు. బాబా ఫోటో తీసేందుకు దిగంబర్ గాళేకర్ లేచి నిల్చోగా బాబా, నీవు చాలా తెలివైన వాడివి అని చమత్కరించారు. సంగీతం ముగిసిన తరువాత బాబా మరాఠీ బృందాన్ని ఉద్దేశించి ఇలా చెప్పారు. 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి 1 సంవత్సరం పాటు నేను దూర ప్రాంతాలకు వెళుతున్నాను. ఎందుకు, ఎక్కడికి, దేనికోసం వెళుతున్నాననేది నా ఒక్కనికే తెలుసు. నా ప్రేమికులకు, మండలి సభ్యులకు, ఆశ్రితులకు నేను అందుబాటులో ఉండను. అయినప్పటికీ 4 లేదా 5 మండలి సభ్యులను నాతో పాటు తీసుకువెళ్తానేమో. నేను వెళ్ళేది దర్శనం ఇవ్వడానికో సహవాసాన్ని అందించడానికో కాదు. నా చెంత ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా దూరంగా ఒంటరిగా ఉంటాను. కాబట్టి ఎవరు నాతో గాని ఏడ్చితో గాని ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకూడదు. ఏమైనా చెప్పదలుచుకుంటే ఆది సీనియర్ కి ఉత్తర ఉత్తరాలు వ్రాయవచ్చు. ఇప్పుడు మనం ప్రేమ అనే కానుకను గురించి చెప్పుకుందాం. ప్రేమ కానుక అనేది చాలా అరుదైనది. ఎవరైనా ఈ కానుకను పొందగలగడం కూడా అరుదైన విషయమే. 1956
ఫిబ్రవరి 15 నుండి ఒక సంవత్సరం పాటు నేనేమి చెప్పినా విధేయులై పాటించినట్లయితే ఈ ప్రేమ అనే కానుకను పొందగలిగే యోగ్యతను మీరు అందుకుంటారు. ఇది చాలా సూక్ష్మ విషయమే అయినప్పటికీ నేను చెప్పినట్టు చేయడం కూడా చాలా కష్టమే. అలా చేయగల సామర్థ్యం ఉన్నవారు ఎవరో ఒకరు ఉండవచ్చు. గత 3 బృందాల వారికి ఇదే విషయాన్ని చెప్పాను. నేను చెబుతుండగా వింటున్న మీరు ఇలా చేయడం చాలా చాలా సులువు అనుకుంటారు, కానీ 1 సంవత్సరం పాటు నేను చెప్పిన విధంగా చేయడం అసాధ్యం. ఫిబ్రవరి 15వ తేదీ నుండి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నా నామాన్ని 14 సార్లు ఉచ్చరించాలి. మరునాడు అర్ధరాత్రి 28 సార్లు పలకాలి. ఇదే క్రమంగా ఒక రాత్రి 14 సార్లు, మరొక రాత్రి 28 సార్లు ఉచ్చరిస్తూ సంవత్సరం పాటు నామజపం చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి మీరు మరణశయ్యపై ఉన్నప్పటికీ ఒక్క రాత్రి కూడా మర్చిపోకుండా నామోచ్చరణ జరపాలన్న విషయం గుర్తుంచుకోండి. మీరిలా చేసినట్లయితే ఈ ప్రేమ కానుకను అందుకోవడం మీకు సులువవుతుంది. మీరు నామోచ్చరణ చేస్తున్న ఆ క్షణాల్లో ఒకవేళ మీరు మరుగుదొడ్డికి వెళ్ళాలనిపించిన నామోచ్చరణ ఆపకూడదు. ఒకవేళ రాత్రి 11 గంటలకు మీకు తేలు పుట్టినా సరే, ఆ రోజు రాత్రి 12 గంటలకు నీవు నామజపం చేయాల్సిందే. తప్పనిసరిగా మీరు నా నామాన్ని ఆ క్షణంలో చేయవలసిందే. మిగతా రోజంతా నా నామాన్ని బయటకు వినిపించేటట్టుగా ఉచ్చరించకూడదు. అంతర్గతంగా మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. 365 రోజులు ప్రతి క్షణం, ప్రతి గంట మీరు ఎంతో జాగరూకులై ఉండాలి. నా ఆదేశాలను గుర్తుంచుకొని నా నామం బయటికి రాకుండా చూసుకోవాలి. నా ఈ ప్రేమ కానుకను గిఫ్ట్ ఆఫ్ లవ్ అందుకోవడానికి తగిన ధైర్యవంతులై సంసిద్ధులై ఉన్నవారు ఎవరో చూద్దాం. ఇది పూర్తిగా అసాధ్యం అయినప్పటికీ దీన్ని ఆచరించడానికి ఎవరు ధైర్యాన్ని చూపిస్తారో నన్ను గమనించనివ్వండి. ఈ ప్రేమ కానుకను ప్రసాదించడానికి నేనెంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నాను. బాబా ప్రేమ గురించి ప్రజలకు చెబుతూనే ఉండండి. నన్ను ప్రేమిస్తూనే ఉండండి. డాక్టర్ దేశ్ముఖ్ని చూడండి. మహిళలకు నా సహవాసాన్నిచ్చే విషయం గుర్తు చేయకుండా అతడు ఒక్క రోజు కూడా వదిలిపెట్టడం లేదు. అందువల్ల నేను తలపెట్టిన సహవాస కార్యక్రమం కేవలం నా మహిళా ప్రేమికులకు, వారి పిల్లలకు మాత్రమే అని మరీ మరీ చెప్పడం సహజం. అంతేకాని ఇది బయట వారికి మాత్రం కాదని గ్రహించాలి. ఆంధ్ర ప్రాంతం నుండి నిన్న ఒక ఉత్తరం వచ్చింది. నా ప్రేమికులు తాడేపల్లిగూడెంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్త్రీలొకరకు నేను సహవాస్ ఇచ్చే విషయం గురించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వివరాలు తర్వాత ఆది సీనియర్కి పంపిస్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో నేను 1 సంవత్సరం పాటు దూరంగా వెళతాను. ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉంది. నేను నా ఆశ్రితులకు అంటే డిపెండెంట్స్ కి కావలసిన ఏర్పాట్లు చేయాలి. పాక్ పశ్చిమ దేశాల నుండి వచ్చిన ఉత్తరాలకు సమాధానాలు పంపాలి. 2 రోజులు ఉండేందుకు సాకోరి వెళ్ళాలి. ఆంధ్ర, హమీర్పూర్, కలకత్తా వెళ్ళడానికి సమయం ఎక్కడిది? అది ఎలా ఉన్నప్పటికీ దేశ్ముఖ్ను కార్యక్రమాన్ని తయారు చేయనివ్వండి. అప్పుడు ఏం చేయాలో చూస్తాను. ఇందులో మొట్టమొదటి అంశం ఏమిటంటే ఈ సహవాస్ గురించి నేనెవరికి వాగ్దానం చేయలేదు. ఒకవేళ నేను ఒక నిర్ణయానికి వస్తే గనుక తేదీలను నేనే నిర్ణయిస్తాను. నాగపూర్ ప్రయాణానికి అక్కడ 3 రోజులు ఉండేందుకు నేను ఒక తేదీని నిర్ణయించి చెప్పాలని దేశ్ముఖ్ పదే పదే నన్ను అడుగుతున్నాడు. దేశ్ముఖ్ బాబా మాటలకు అడ్డుపడుతూ, బాబా, దర్శనం పొందేందుకు స్త్రీలకు కూడా హక్కు ఉంది. వాళ్లకు మీ సహవాసం లేకుండా చేయడం మన స్వార్థమే అవుతుంది అని చెప్పాడు. వెంటనే బాబా, దేశ్ముఖ్ తన కుటుంబ సభ్యులు నా దర్శనం పొందాలని తెగ ఆరాటపడుతున్నాడు. నేనొక పని చేస్తాను. దేశ్ముఖ్ను 6 సార్లు ఆలింగనం చేసుకుంటాను. అతడు ఇంటికి చేరుకున్న తర్వాత తన భార్యకు, 4 పిల్లలకు
ఒక్కొక్కటి చెప్పున 5 ఆలింగనాలను వాళ్ళకి బదలాయించాలి. 6వ ఆలింగనం దేశ్ముఖుది. అలాగని మీరంతా 6 సార్లు ఆలింగనాలను నా నుండి పొందాలని చూడకండి. నేను మహిళా సహవాసం ఏర్పాటు చేయాలని చివరికి నిర్ణయించినట్లయితే నాగ్పూర్ ఒకరోజు వెళతాను. కానీ మిగతా వాళ్ళకు దర్శనం ఉండదు. పత్రికల్లో ప్రకటనలేవి ఉండవు. దేశ్ముఖ్, నేను చెప్పేది వింటున్నావా? డిసెంబర్ నెల చివరిలో వేదాంతపరమైన ఒక సమావేశానికి, ఫిలసాఫికల్ కాన్ఫరెన్స్, బాబా నాగపూర్ రావాలని దేశ్ముఖ్ ఎప్పటి నుంచో బాబాని పట్టి అడుగుతున్న విషయాన్ని మరొకసారి బాబా ముందుకు వచ్చి సభాశీలందరి ముందు దేశ్ముఖ్ను బాబా ఇలా ఎగతాళి చేశారు. నేను వేదాంతుల కోసం, ప్రముఖ వ్యక్తుల కోసం రాలేదు. ఈ సమావేశం ద్వారా ఇతరులు నా సాంగత్యాన్ని పొందగలరన్న నీ ఆలోచన నాకు అర్థమైంది. కానీ నేను నా ప్రేమికుల కోసమే వస్తాను. బాబా, నీ షరతులకు నేను ఒప్పుకుంటాను అని దేశ్ముఖ్ అన్నాడు. కావలేరు ప్రాంతాన్ని నాగపూర్లో కలపడమైంది, కానీ మరి ఇతర ప్రదేశాలను కలపడానికి వీలు లేదు అని బాబా సమాధానం ఇచ్చారు. జబల్పూర్ వస్తానని నీవు మాటిచ్చావా లేదా బాబా అని సుల్లు మెహ్రామ్ అడిగాడు. నేను నాగపూర్ వెళ్తే దారిలో ఒకరోజు అక్కడ ఆగుతాను అని బాబా చెప్పారు. ఇంతకు ముందు వచ్చిన 3 సహవాసీయుల బృందాలకు ఇచ్చిన సూచనల గురించి చెబుతూ బాబా ఇలా వివరించారు. ఇతర బృందాల వారికి నేను చెప్పిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఇక్కడ నుండి మీరు ఇళ్లకు వెళ్ళినప్పుడు నన్ను మీతో పాటు తీసుకెళ్తూ నేరుగా మీ నివాసాలకు వెళ్ళాలి. వ్యాపార నిమిత్తం లేదా మరి దేని కొరకైనా ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటే ఆ తరువాత మీరు అక్కడికి వెళ్ళవచ్చు. అలా చేయని పక్షంలో ఇది 50% సహవాసంగాను 50% వ్యాపారంగాను ఇతర వ్యవహారాల కిందకి వస్తుంది. మీరు బాబాను మీతో పాటు కొనిపోవాలి. అలాగే చిన్నగా మీ ఇళ్లకే వెళ్ళాలి. మధ్యలో ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా నేరుగా వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని మరాఠీ భాషలో అనువాదం చేస్తూ ఢాకే పాల్కర్ సొంతంగా కొన్ని మాటలను ఇలా చేసి చెప్పాడు. ఇతర ప్రాంతాలంటే పండరీపూర్, షిరిడి, సాకోరి వెళ్ళకూడదు అని జోడించాడు. ఈ అనవసర జోడింపు విషయంలో బాబా కొద్దిగా చిరాకు పడ్డారు. ఢాకే ఇలా నోరు జారిన కారణంగా బాబా తానిచ్చిన ఆదేశాన్ని కొద్దిగా సవరించారు. పై 3 ప్రదేశాలకు వెళ్లాలనుకున్న వారు వెళ్లి దర్శించుకోవచ్చని బాబా సూచించారు. మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళండి, కానీ కావాలని అదే పనిగా వెళ్ళకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడికి రావడమే తీర్థయాత్ర కంటే కూడా ఎంతో గొప్పది. కానీ ఢాకే తన అపార్థాన్ని కలుగజేయడం వల్ల సాకోరి లేదా పండరీపూర్ వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు వెళ్ళవచ్చు. అనువాదంలో ఒక మాట పొరపాటు జరగడంతో నేను చెప్పే విషయంలో మహత్తరమైన తేడా వచ్చి ఎంతటి అపార్థానికైనా దారితీస్తుంది. తాను చెప్పిన ఈ విషయాన్ని అనువదించి చెప్పమని బాబా ఠాకేతో చెప్పగా అతడు చేసిన పొరపాటు కారణంగా అతని కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అప్పుడు బాబా బాలనాడు మిత్రులు విజే ఖేర్ను మరాఠీలో విషయాన్ని వివరించమన్నారు. వాళ్ళంతా చిన్నగా వాళ్ళ ఇళ్లకే తిరిగి వెళ్లాలన్న తన కోరికను బాబా మరొకసారి వెలిబుచ్చారు. అన్ని ప్రదేశాలు నావే. జరిగిన పొరపాటుకు నేను మిమ్మల్ని ఢాకేను క్షమిస్తున్నాను. తీర్థయాత్ర చేసేటప్పుడు వ్యాపార పర్యటన అభిలషణీయం కాదు. మీరు అంతగా కోరుకున్నట్లయితే మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిన తర్వాత షిరిడి, సాకోరి, పండరీపూర్ వీటిలో ఎక్కడికైనా నిండైన ప్రేమతో మరొక ప్రయాణంగా వెళ్ళవచ్చు. ఠాకేను దగ్గరికి పిలిచి బాబా ఆలింగనం చేసుకున్నారు. బాబా ఇంత స్పష్టంగాను ఖచ్చితంగాను సూచనలు ఇచ్చినప్పటికీ కొంతమంది లేచి నేరుగా తమకు ఇళ్లకు వెళ్లే విషయంలో ఉన్న ఇబ్బందుల గురించి వివరించగా బాబా ఇలా చెప్పారు.
వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు, కానీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పదలుచుకుంది నేను చెప్పేశాను. ఆంధ్ర ప్రాంతం నుండి కట్టా సుబ్బారావు తెలుగు సహవాస బృందంతో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉండగా వ్యాపారార్థం అతడు బొంబాయి వెళ్ళవలసిందిగా టెలిగ్రాములు, ఒక అర్జెంట్ ఫోను వచ్చాయి. ఏం చేయాలో తోచక నన్ను అడిగాడు. నన్ను అనుసరించాలని అతడు కోరుకుంటే మొదటగా అతడు తన ఇంటికి వెళ్ళి అక్కడి నుండి బొంబాయి వెళ్ళవలసిందిగా చెప్పాను. అతడు విజయుడై అలాగే చేశాడు. నేను ఇక్కడ ఉన్నది నీ సమస్యల్ని, ఇబ్బందుల్ని చక్కదిద్దడానికి కాదు. అవేమంత చెప్పుకోదగ్గ విషయాలు కావు. అయినప్పటికీ ఒక వ్యక్తికి అతడు ఇంటికి వెళ్లే దారి నుండి వేరొక మార్గంలో వెళ్ళి వేరొక చోట ఉన్న అతని కుటుంబ సభ్యులను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లేందుకు బాబా అతనికి అనుమతిని మంజూరు చేశారు. ఇప్పుడు ఒకే ఒక్క విషయం మిగిలి ఉంది. బాబా పనిని ఎలా నిర్వర్తించాలి? ఇంతకు ముందరి 3 బృందాల్లోని వారు నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. నిజమైన పని యొక్క అర్థాన్ని వాళ్ళకు వివరించాను. మొదటిసారిగా నేను దీనిని గురించి రాజమండ్రిలో చాలా విపులంగా వివరించాను. ఒక చిన్న పుస్తకాన్ని కూడా అచ్చువేయించడం జరిగింది. వాళ్ళంతా నా ప్రేమను వ్యాప్తి చేసేందుకు ఎంతో శ్రమ పడుతున్న వారి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. నేనే వాటిని పరిష్కరించవలసి వచ్చింది. నా అవతార కార్యాన్ని నేను మాత్రమే నిర్వర్తిస్తున్నాను. నేను గాక వేరెవరు దీన్ని నిర్వహించగలరు? కార్యకర్తలు తమకు తాముగా తమ హృదయాలను పరిశుద్ధపరుచుకొని తమలో తాము ప్రేమను నెలకొల్పుకోలేకపోతే నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడం సాధ్యం కాదు. నా కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఇతరులకు నా ప్రేమను గురించి చెప్పడం కేవలం కపటం అవుతుంది. మీలో నా పట్ల ఉండే ప్రేమయే ఇతరులకు నా ప్రేమ సందేశం కావాలని నా అభిమతం. ఈ పేరా కొంచెం జై బాబా. ఇక్కడ నా అవతార కార్యాన్ని నేను మాత్రమే నిర్వర్తిస్తున్నాను అని స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబా. ఇట్ ఇస్ ఎ డివైన్ స్టేట్మెంట్. అవతార కార్యము ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని చూపిస్తాయి. అంటే పూర్తిగా మళ్ళీ అవతారం సాధించేంత వరకు అవతార కార్యం నేను మాత్రమే నిర్వర్తిస్తున్నాను. నేనుగాక వేరెవరు దీనిని నిర్వహించగలరు? నేనుగాక వేరెవరు దీనిని నిర్వహించగలరు అని బాబా ప్రశ్నలో అంతా ఆయనే చేసుకోవాలి. ఇంకెవరు దూరడానికి మరి అవకాశం లేదు. కార్యకర్తలు తమకు తాముగా తమ హృదయాలను పరిశుద్ధపరుచుకొని, చూడండి ఎలా ఎటువంటి నిబంధన పెట్టారో. కార్యకర్తలు తమకు తాముగా తమ హృదయాలను పరిశుద్ధపరుచుకొని కార్యకర్తలు అన్న మాట బాబా వాడారు. అంటే కార్యకర్తలు హృదయాలు పరిశుద్ధంగా లేవు అని పరోక్షంగా అర్థం వస్తుంది. మరి కార్యకర్తల హృదయాలు పరిశుద్ధంగా లేనప్పుడు వాళ్ళు ఏం చేసినా అది ఆయన కోరుకునే విధంగా జరగదు. వీళ్ళ అభిష్టాలకు అభిరుచులకు అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి తమకు తాముగా తమ హృదయాలను పరిశుద్ధపరుచుకొని తమలో తాము ప్రేమను నెలకొల్పుకోలేకపోతే అది జరగలేదు. 100కి 100 సత్యం ఇది. ఇప్పటి వరకు కార్యకర్తల్లో ప్రేమ
నెలకొల్పబడలేదు కనుక నా ప్రేమ సందేశాన్ని ఎంత చేయడం సాధ్యం కాదు. అందుకని చేస్తున్నారు, మెహరాబాద్ నుంచి ఏదైనా చెబితే అప్పటికప్పుడు వాళ్ళు అన్యోన్యత, ఐకమత్యం, సంఘీభావం, పరస్పర అవగాహన లేకపోయినా మెహరాబాద్ నుంచి చెప్పిన విషయం చేయడం కోసమని అప్పటికప్పుడు అందరూ కూడా సర్దుకొని ఏదో ఒకలాగా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నారనే భావన ఇక్కడ ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ పరిశుద్ధత లేదు, 100% సత్యం ఇది. అయితే నా కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఇతరులు నా ప్రేమల గురించి చెప్పడం కేవలం కపటం అవుతుంది. ఒకటే విషయాన్ని ప్రేమతో మీ అందరికీ సవినయంగా చెప్తుంది ఈ కార్యకర్త, ఈసారి ఈ పనిముట్టు. మనం మనకి హృదయం అనేది ఉన్నదా అంటే ఉన్నది. అది ఎవరి ఆస్థానం, ఎవరి ఆరామం? ఆయన ఆస్థానం, ఆయన ఆరామం. అందులో ఆయన ఏం చేస్తున్నారు? నేను నిద్రపోతూ ఉంటాను అన్నాడు. మరి కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఇప్పటికీ ఇది జరగలేదు. ఒక మనవడిలాగా ప్రతి సెంటర్లో ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఒకరినొకరు అవగాహన చేసుకుని చేస్తున్నారు. మిగతా వాళ్ళకి వాళ్ళకి నచ్చడం లేదు. నచ్చినా నచ్చకపోయినా కార్యక్రమం జరుగుతుంది. కానీ పరిశుద్ధం, హృదయాల పరిశుద్ధం కాకుండా ఎంత గొప్ప కార్యక్రమం చేసినా దాని యొక్క ఫలితం శూన్యమవుతుంది, ఖచ్చితంగా శూన్యమవుతుంది. కాబట్టి కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఇతరులకు నా ప్రేమల గురించి చెప్పడం కేవలం కపటమే అవుతుంది. కపటాన్ని క్షమించనున్నాడు ఆయన. అది కపటమే అవుతుందని చెప్తే ఆయన చేత వీళ్ళు క్షమించబడతారా? పరిశుద్ధత లేనటువంటి కార్యకర్తలు. మీలో నా పట్ల ఉండే ప్రేమయే ఇతరులకు నా ప్రేమ సందేశం కావాలని నా అభిమతం. బాబా పట్ల మనందరికీ ప్రేమ ఉన్నది అనుకుంటున్నాం, కానీ లేదు. ఉంటే రాజమండ్రి గురుకుల భవనంలో అర్ధరాత్రి 1:30 వరకు బాబా చెప్పిన విషయాలు అందరూ కూడా పెడచెవిని పెట్టరు. బాబాల వరుసలో ప్రేమ భిన్నాలుగా భిన్న వివిధ రీతుల్లో అది అందపడదు. గ్యారంటీగా చెప్తున్నాను విషయాన్ని నేను మీకు. అందువల్ల నాటి నుంచి అంటే ఈ పుస్తకంలో ఈ విషయం చెప్పబడిన నుంచి ఈ క్షణం వరకు కూడా కార్యకర్తల్లో పరిశుద్ధత రాలేదు. వాళ్ళకి రాలేదు కనుక మొత్తం టోటల్ వ్యవస్థలో రాలేదు. ఇది రావాల్సింది. వాట్సాప్లో వస్తున్నాం మెసేజ్లు రకరకాలుగా, అందరం సెల్లో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇదంతా బాబా వరకు అయిపోతుంది అనుకుంటున్నాము మేము. ఇదంతా అపోహ, ఏమి జరగడం లేదు. ఈ సెటప్ ఇప్పుడున్నటువంటి మనమంతా కూడా సర్వనాశనం అయిపోతాం. ప్రపంచంలో 3 కూడా సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు నూతన మానవాళి ఆవిర్భవించి అవతారం యొక్క కార్యక్రమం జరిగేటట్టు ఆయన ఆశీర్వాదం పొందుతారు ఏమో. ఇది నిజం, నమ్మండి. నాన్న ముందుకెళ్ళు. సాగనీర్ ప్రాంతానికి దగ్గరలో నివసించే ఒక పేద గ్రామీణుడు లేచి ఇలా అడిగాడు, బాబా, నీ నామాన్ని అర్ధరాత్రి సమయంలో ఉచ్చరించాలని నాకు కోరికగా ఉంది, కానీ నా వద్ద గడియారం లేదు. వాస్తవానికి మొత్తం గ్రామంలో
ఒక్క గడియారం కూడా లేదు. ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందో నాకెలా తెలుస్తుంది? ఇది నిజమేనా అని బాబా కోపాలిని అడిగారు. బాబా, నిజమే. అతని గ్రామం అడవి మధ్యలో ఉంది. అక్కడ ఎవరి వద్ద వాచి గాని గడియారం గాని లేవు అని కోపాలి చెప్పాడు. ఆ గ్రామస్తునికి గడియారం ఇస్తానని బాబా హామీ ఇచ్చారు. మర్నాడు ఈ విషయాన్ని గుర్తు చేయమని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఉదయం 10:40 పూనా భజన మండలి వాళ్ళు రుస్తుం కాక పాటలు పాడారు. వాటిని బాబా మెచ్చుకున్నారు. రుస్తుం కాక పాడుతుండగా తబలా వాయించే వ్యక్తి రుస్తుం గానానికి అనుకూలంగా వాయించలేదు. బాబా తన పాదంతో నేలపై లయబద్ధంగా తాళం వేసి తబలా వాద్యగాడు సరిగా తబలా వాయించేటట్టు చేశారు. ఉదయం 11 గంటలకు బాబా తన క్యాబిన్లోకి వెళ్లారు. సహవాసీయులంతా భోజనానికి వెళ్లారు. మధ్యాహ్నం పూట జరిగే వ్యక్తిగత సామూహిక సమావేశాలకు ముందు 12:30 మొత్తం అందరినీ హాలులోకి పిలిపించారు. అప్పుడు బాబా 3 విధాలైన అన్వేషకులను, స్పీకర్స్ గురించి 5 నిమిషాల పాటు వివరించారు. బృందం సభ్యుల్లో కొంతమంది మధ్యాహ్న భోజనం ముగించారు. బాబా పిలుపు వచ్చేసరికి ఇంకా కొంతమంది భోజనానికి కూర్చున్నారు. కొంతమంది తింటూ ఉన్నారు. అందరినీ 2 వరుసల్లో కూర్చోమని, తాను వారి మధ్యలో కూర్చొని ఇలా చెప్పారు. 3 రకాల అన్వేషకులను గురించి వివరించేందుకు మిమ్మల్ని నేను పిలిపించాను. ఒక్క 5 నిమిషాలే మిమ్మల్ని ఉంచుతాను. భోజనం ముగించిన వారు, ఇంటర్వ్యూకి పిలువబడిన వాళ్ళు ఈ సమావేశం తర్వాత వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. నా పిలుపు అందుకొని నా క్యాబిన్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉండండి. భోజనం మధ్యలో ఇక్కడికి వచ్చిన వారంతా తిరిగి భోజనం చేయండి. ఇంకా తినవలసిన వాళ్ళు కూడా వెళ్ళి తినండి. బాబా తన వివరణను ఇలా ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో 3 రకాల అన్వేషకులు ఉంటారు. మొదటి రకం అన్వేషి భగవంతుడు తనలోనే ఉన్నాడని, తనలోనే భగవంతుని దర్శించాలని చెబుతాడు. ఏది ఏమైనా నేను ఆయనను అంటే భగవంతుణ్ణి చూసి తీరాలి. నా కృషిని కొనసాగిస్తూనే ఉంటాను. అతను చేసే కృషిలో లెక్కలేనన్ని కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవాలి. కానీ రకానికి చెందిన అన్వేషి చూపించేటంత మొండి ధైర్యాన్ని మొదటి రకపు అన్వేషకుడు చూపించలేడు. తన గమ్యాన్ని చేరడానికి ఈ మొదటి రకపు అన్వేషకునికి ఎన్నో యుగాలు పడుతుంది. మార్గమంతా అవరోధాలతోనూ బాధలతోనూ నిండి ఉంటుంది. రెండవ రకపు అన్వేషకుడు భగవంతుడు తనలోనే ఉన్నాడని చెబుతాడు. అతనికి ఒక గురువు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడిని వెతికి సాధించి తీరాలి. మహాసాగరంలోకి నెట్టు నిలువునా దూకి మునిగేటంత ధైర్యం ఈ అన్వేషకుల్లో ఉంటుంది. ఇక 3వ రకం అన్వేషకుడు తనలో భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తాడు. కావలసిన ధైర్యం కూడా తనలో ఉంది. ధైర్యం ఏమిటి అంటే గుడ్డిగా తన గురువుని నమ్మడానికి సంసిద్ధతతో కూడిన ధైర్యం. తన గురించి ఇసుమంత కూడా ఆలోచించినంత ధైర్యం అతనిది. జై బాబా. ఈ 3 చెప్పాలా? సరే, ఇప్పుడు 3 రకాల అన్వేషకులు, ప్రేమికులు, సాధకులు, భక్తులు, ఈ 3 కాక అన్వేషకులు అనేటటువంటి ఒక నూతనమైనటువంటి విషయాన్ని బాబా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ అన్వేషకులు అన్నవాళ్ళు భగవంతుని కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలిసినప్పటి నుంచి వెతుకుతూనే ఉంటారు. అయితే వాళ్ళల్లో 3 రకాల గురించి బాబా మనకి వివరిస్తున్నారు. మొదటి రకం ఏమిటి? భగవంతుడు తనలోనే ఉన్నాడని
తనలోనే భగవంతుణ్ణి దర్శించాలని చెబుతాడు. చెప్పడు. అయితే బాబా చెబుతాడు అన్నారు కాబట్టి చెప్పేవాడు ఉన్నారన్నమాట. అంటే తనలోనే ఉన్నాడు, తనలోనే భగవంతుడిని దర్శించాలి అన్నవాడు బయటికి వ్యక్తం చేయకూడదు. కానీ చెబుతాడు అని బాబా చెప్పినప్పుడు ఇందులో చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చెబుతాడు అన్న వారి గురించి బాబా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఇక్కడ రాయడి బడి లేదు కదా, మనం దాని గురించి ఎందుకు ఆలోచించాలంటే ఆలోచించాలి. భగవంతుడు తనలోనే ఉన్నాడని, తనలోనే భగవంతుడిని దర్శించాలని చెబుతాడు. అయితే ఈ చెప్తూ ఉంటాడు, బాగానే ఉంది. కానీ దానికి ఆ చెప్పేది ఆయన ఆ చెప్పడానికి ఏ ఆలోచన ఆయనకి దోహదపడిందో అదే ఆలోచన దానికి తగినట్టుగా నడుచుకోవడానికి కూడా సహకారం ఇవ్వాలి. అయితే ఏది ఏమైనా నేను ఆయన్ను చూసి తీరాలి, నా కృషిని కొనసాగిస్తూనే ఉంటాను అని అనుకుంటాడు. అయితే ఆ కృషిలో లెక్కలేనన్ని కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బాబా ఏం చేస్తారు, ఇక్కడ టచ్ చేశారు రెండవ రకం అన్వేషకుడిది. ఆ రెండవ రకం వాడు చూపించేంత మొండి ధైర్యాన్ని మాత్రం మొదటి రకం అన్వేషకుడు చూపించలేదు. మొండి ధైర్యం తన గమ్యాన్ని చేరడానికి ఈ మొదటి రకపు అన్వేషకుడికి ఎన్నో యుగాలు పడుతుందట. మార్గం అంతా అవరోధాలతోనూ బాధలతోనూ నిండి ఉంటుంది. పూర్వం ఉన్న అన్వేషకుల్లో ఈ మొదటి రకపు అన్వేషకులు చాలా బాధలు పడేవారు. అంతవరకు ఎందుకు, నిన్న మొన్న మనకి వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైనటువంటి కీర్తనలు అందించిన అన్నమయ్య ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు. ఇక రెండవ రకపు అన్వేషకుడు భగవంతుడు తనలోనే ఉన్నాడని చెబుతాడు. చివరికి ఒక గురువు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడిని వెతికి సాధించి తీరాలి. మహాసాగరంలోకి నిట్టదేవుగా దూకి మునిగేటంత ధైర్యం ఈ అన్వేషకుల్లో ఉంటుంది. ఇది బాబా స్పష్టీకరించారు కాబట్టి ఇది మీద నో కామెంట్. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనకంత పడరు వాళ్ళు. ఇక మూడవ రకం అన్వేషకుడు తనలో భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తాడు, నమ్ముతాడని విశ్వసిస్తాడు. కావలసిన ధైర్యం కూడా తను ఉంటుంది. ధైర్యం అంటే ఏమిటి? గుడ్డిగా తన గురువును నమ్మడానికి సౌసిద్ధతో కూడిన ధైర్యం, తన గురించి విషయంతో కూడా ఆలోచించడంత ధైర్యం అతంది. ఈ మూడవ వాడు ఏమిటి? ఎవరినైతే గురువుగా స్వీకరిస్తాడో వాడు ఏది చెప్తే అదే వాడికి సమస్తమును. దాన్ని పట్టుకునేవాడు అన్వేషణ కొనసాగిస్తాడు. అందుకని ఇప్పుడు ఈ అన్వేషకుల్లో మనం లేవు. మనం అన్వేషకులంతో ప్రేమికులుగా పిలవబడుతున్న వాళ్ళమే. సరే, ముందుకెళ్ళాం. హాల్లో ఎదురెదురుగా కూర్చొని ఉన్న రెండు బృందాల మధ్య నడుస్తూ బాబా ఇలా చెప్పసాగారు. దీనిని ఒక సన్నని కాలువగా తీసుకోండి. దీని గుండా సలసలా కాగుతున్న నీరు పొంగి పొర్లుతూ ప్రవహిస్తోంది. సత్యాన్వేషకుడు కాలువ యొక్క ఒక ప్రక్క నుండి వేరొక ప్రక్కకు వెళ్ళాలి. మొదటి రకం వారికి చాలినంత ధైర్యం లేదు. పొడిగాటి కాలువ ఒడ్డునే ఉండి మెల్లగా నడుస్తూ ఉంటాడు. అలా కొన్ని యుగాలు నడిచాక కాలువ అవతల ఒడ్డుకు చేరి తాను బయలుదేరిన ఒడ్డు నుండి చాలా దూరం పయనించి యువతల ఒడ్డుకు చేరానని అనుకుంటాడు. కానీ వాస్తవానికి అతడు దాటింది పొంగలే ఆ సన్నని కాలువలో సలసలా కాగే నీటిని మాత్రమేనని, ఆ రెండు ఒడ్డులు దగ్గరగానే ఉన్నాయని గ్రహిస్తాడు. ఇది అక్షరాల నిజం.
రెండవ రకం అన్వేషకుడు మొదటి వానిలా ఏమమ్మా? చదువు. రెండవ రకం అన్వేషకుడు మొదటి వానిలా అన్ని కష్టాలు పడుతూ అంత దూరం నడిచే రకం కాదు. ఆ కాలువలో ప్రవహిస్తున్న కష్టాలన్నింటినీ ఎట్ట నిలువుగా దూకి అందులో పూర్తిగా మునిగిపోతాడు. చివరికి ఆ నీళ్లలో కరిగిపోతాడు. మూడవ రకపు అన్వేషకుడు మరింత ధైర్యశాలి. ఏదలో ఎలాగో అతనికి తెలుసు. అవతలి ఒడ్డు నుండి గురువు తన హస్తాన్ని చాచి ఇతనికి అందించి దానిని పట్టుకోమంటాడు. అలా పట్టుకున్న అన్వేషిని గురువు తన వైపుకు లాక్కుంటాడు. తన గురువు యందు తనకున్న విశ్వాసం, తనలోని ధైర్యం కారణంగా గురువు యొక్క సహాయాన్ని గుడ్డిగా నమ్మి అవతల తీరం చేరుకుంటాడు. ఇది అన్వేషకుడికి బాబా చెప్పింది, మనకు కాదు. అయితే వివరం తెలుసుకోవడం తప్పులేదు. ముందుకెళ్ళానా? ఈ వివరణ తర్వాత భోజనం చేయని వారు భోజనానికి వెళ్ళారు. 1 గంటకు హాలులో వ్యక్తిగత మరియు సామూహిక సమావేశాలు ప్రారంభమై సాయంత్రం 5:15 వరకు కొనసాగాయి. హాలు నుండి బయటకు వెళ్లి బాబా రోడ్డు పైన చకచక అహ్మద్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. సహవాసీయులంతా బాబాను అనుసరించారు. అప్పుడు బాబా రోడ్డు ప్రక్క ఉన్న చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నారు. గాడేకర్ ఆరతి గానం చేశాడు. అబ్దుల్ మజీద్ ఖాన్ ను పిలిచి తాను పైకి లేచేందుకు సహాయపడమన్నారు. మజీద్ ఖాన్ తన చేతిని పట్టుకొని లేపడానికి ప్రయత్నించాడు. కానీ తానే బాబా వైపుకు పడబోయాడు. పడకుండా ఎలాగో బయటపడ్డాడు. బాబా కారు వైపుకు నడిచారు. గుస్తాజీ కారు ప్రక్కగా నిల్చున్నాడు. కారులో కూర్చునే ముందు బాబా గుస్తాజీ వైపు 3 సార్లు చూశారు. కారు మెహరాజాద్ వెళ్తుండగా అంతా బాబాకు జై జై ధ్వానాలు పలికారు. బాబాను వ్యక్తిగతంగా కలుసుకున్న సమయంలో జిఎస్ఎన్ మూర్తి పూనాలో తనకు అత్యవసరమైన పని ఉందని అక్కడికి వెళ్లేందుకు బాబా అనుమతి కావాలని అడిగాడు. సహవాస్ ముగిసేంత వరకు వేచి ఉండుదేవా అని బాబా అడిగారు. తాను చెప్పిన కారణం వాస్తవం కాకపోయినా మూర్తి లేదు బాబా, అక్కడ నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అని బదులు చెప్పాడు. అతను వెళ్లేందుకు బాబా అనుమతించారు. కానీ మూర్తి పూనా చేరుకొని తాను వెళ్ళవలసిన ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. పరిసరాల్లో ఎవరూ లేరు. మూర్తికి పూనాలో వేరే ఇంకెవరూ తెలియదు. బాబాకు అబద్ధం చెప్పిన ఫలితంగా ఆ రాత్రి మూర్తి రైల్వే ప్లాట్ఫామ్ మీద గడపవలసి వచ్చింది. మర్నాడు తిరిగి అహ్మద్ నగర్ వెళ్లి హాజీ సీనియర్ని కలుసుకున్నాడు. తిరిగి మెహరాబాద్ వెళ్లే ఉద్దేశాన్ని హాజీకి తెలియజేశాడు. కానీ మూర్తి తిరిగి ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని హాజీ చెప్పాడు. ఆ విధంగా మూర్తి రైలు కోసం అహ్మద్ నగర్ స్టేషన్ లో ఉండిపోగా మరొక రోజు పోగొట్టుకున్నాడు. బాబాకు అబద్ధం చెప్పి మూర్తి గట్టి పాఠమే నేర్చుకున్నాడు. కానీ ఈ సంఘటనతో అతనికి బాబా యందు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడింది. బాబా పాదాలకు శాశ్వతంగా వినమ్రుడయ్యాడు. మూర్తి ఖరగ్పూర్ చేరుకున్నాడు. జీవితంలో మళ్ళీ అటువంటి పొరపాటు చేయలేదు. తోటమాలి ఒకడు షామియానాలో బాబా ఆసనాన్ని ఎంతో అద్భుతంగా అలంకరించాడు. ఆసనాన్ని పూలతో ఒక బోటు మాదిరిగా రూపొందించి అలాగే అలంకరించిన ఒక ఛత్రాన్ని పైన అమర్చాడు. మాధవరావు మిసాల్ అల్లుడు బాబా కోసం పూలతో ఒక కిరీటాన్ని తయారు చేశాడు. నవంబర్ 30వ తేదీ ఉదయం 7:30 బాబా మెహరాజాద్ నుండి వచ్చారు. మండలి వాళ్లతో కొంచెం సేపు క్యాబిన్ లో తెప్పించి బయటకు వచ్చారు. బాబా బయటికి రాగానే మాధవరావులుడు బాబా మెడలో పూలమాల వేసి తలపైన కిరీటాన్ని పెట్టాడు. బాబా ఎంతో అద్భుతంగా కనిపించారు. కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చిత్రించినట్టుగా కనబడ్డారు. డాక్టర్ దేశ్ముఖ్ కెమెరా కోసం పరుగులు వెళ్లి వివిధ కోణాల్లో బాబా ఫోటోలు తీశాడు.
బాబా హాల్లోకి ప్రవేశిస్తూ తన తలపైన ఉన్న కిరీటాన్ని పొయ్యలుగా ఒక ప్రక్కకి ఓరగా కదిపారు. ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. పూల కిరీటంతో ఉన్న బాబాని చూస్తూ అంతా అమితానందాన్ని పొందారు. నవ్వులతో, కరతాళ ధనులతో హాలు మారుమరోగిపోయింది. దేశ్ముఖ్ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. అది చూసి బాబా, దేశ్ముఖ్ ఆంధ్ర పర్యటనలో నాకు ఇంచుమించుగా 50 ఫోటోలు తీశాడు. చివరికి కెమెరాలో ఫిల్మ్ పెట్టలేదన్న విషయం తెలుసుకున్నాడు అన్నారు. రాత్రి ఎవరెవరు నిద్రపోలేదు అని బాబా అడిగారు. మౌని బువా లేచి తాను రాత్రంతా నిద్రపోలేదని, దానికి కారణం తన మౌనాన్ని విరమించమని బాబా తనను ఆదేశించడమేనని చెప్పాడు. నేను చెప్పినట్లు నీవు ఆచరిస్తున్నంత వరకు నీవు మౌనం పాటించినా పాటించకపోయినా ఒకటే. అందువల్ల ఈ విషయంలో నీవు ఎంత మాత్రం ఆందోళన పడవద్దు, నా ఆదేశాలు పాటిస్తూ ఉండు అంటూ బాబా మౌని భువాకు భరోసా ఇచ్చారు. సుళ్ళు మెహ్రాం లేచి నిలబడి, నిన్న సాయంత్రం నేను ఇంచుమించు పరిసరాల స్పృహను కోల్పోయాను. నా చుట్టూ ఏమి జరుగుతుందో నాకేమాత్రమూ తెలియకుండా పోయింది. సుమారు 2 గంటల పాటు స్నానాల గది లోపల గడియ పెట్టుకొని ఉండిపోయాను. భగవంతుడి నుండి చల్లని మలయమారుతం వీచి నా మెడ మీద నుండి వెళ్ళినంత అనుభూతి చెందాను. జనన మరణాలకు అతీతులైనట్టు అనుభవాన్ని పొందాను. నేను నా కుటుంబం గురించి, చావు బ్రతుకుల్లో ఉన్న నా కూతుర్ని గురించి మర్చిపోయాను. బాబా పిలుపు మేరకు మెహరాబాద్ వస్తూ నా బిడ్డను ఆ పరిస్థితిలో వదిలి వచ్చాను. ఆ బిడ్డ బ్రతుకు ఉందో చనిపోయిందో నాకు తెలియదు. ఏదో దివ్య సంగీతపు ధ్వనులు నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మధుర సువాసనలు ఆఘ్రాణిస్తూనే ఉన్నాను. నిన్నటి రోజు నా కళ్ళ ముందు వెలుగును చూశాను. అందువల్ల నేను నిద్రపోలేదు అని వివరించాడు. తుళ్ళూను కూర్చోమని బాబా సౌజ్ఞలతో ఇలా చెప్పారు. తుళ్ళు నిజమే చెబుతున్నాడు. అతడు 1938 నుంచి నా సాంగత్యంలో ఉన్నాడు. అయినప్పటికీ తుళ్ళు వయసు 14 ఏళ్ళు. అప్పటి నుండి అతనికి నాపైన ఉన్న ప్రేమ పెరుగుతూనే ఉంది. నాపైన సుళ్ళు ఎన్నో గీతాలు రచించారు. వాటిని పుస్తక రూపంలో అచ్చువేశారు కూడా. తరువాత బాబా సుళ్ళుతో ఎటువంటివి అయినప్పటికీ వాటిని గురించి ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు అని మందలించారు. జాగ్రత్తగా విను. ఇటువంటి సంఘటనల గురించి వర్ణించినప్పుడు నీలోని అహం పులకరిస్తుంది. అది నీకు తెలియదు. నేను ఈ దృశ్యాలన్నీ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా ఆనందం కలిగింది అనే మాటలు ఈ అహాన్ని మరింత పెంచుతాయి. ప్రేమ నీలో ఉన్నప్పుడు అది నీ నోటి నుండి జారిపోయేటట్టుగా నీవు ప్రవర్తించినప్పుడు నీ ప్రేమను వృధా చేస్తున్నట్టే. ప్రేమను మాటల్లో వ్యక్తం చేశావు అంటే దానిని నీవు నాశనం చేసినట్లే. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావే అనుకో, అప్పుడు దానిని నీవు భద్రంగా నీలోనే దాచుకోవాలి. బయటికి ఆహ్వానించావంటే ప్రేమను అవమానించినట్టు. నాకు నేనుగా నిన్ను అడిగినప్పుడు నీవు నీ ప్రేమను గురించి వర్ణించవచ్చు, కానీ నీ అంతట నీవు ఎన్నడూ దానిని గురించి మాట్లాడకు. జై బాబా. జై బాబా. చెప్పాలా? ఆ 2 పేరాలు. సరే. అంటే ఇతను సుళ్ళు మెహ్రాం బాబా చరిత్రలో కొంతమంది ఇలాంటి వ్యక్తులు మనకి అక్కడక్కడ మనం వాళ్ళని వింటాం. ఈ సుళ్ళు అన్న ఇదిలో ఆయన తన అనుభవాల్లో ఏమి ఆయన అతిశయంగా చెప్పలేదు, కానీ అలా బయటికి వ్యక్తం చేయకూడదు. అలా వ్యక్తం చెయ్యకూడదన్న విషయాన్ని చెప్పాలి అంటే మరి అతనికి బాబాకి ఉన్నటువంటి ఆ బంధాన్ని చెప్పాలి కదా. అందుకని
ఆయనకి బాబాకి ఉన్నటువంటి ఈ బంధాన్ని చెబుతూ అతను చెప్పింది కూడా నిజమే అని చెబుతూ బాబా ఆయన బాబా కోసం గీతాలు రాశాడు అన్న విషయం చేసి పుస్తకాలు చూపించడం చెబుతూ అప్పుడు ఏం చెప్పారు చూడండి చాలా గమ్మత్తుగా, మీ అనుభవాలు ఎటువంటివి అయినప్పటికీ వాటిని గురించి ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు. అంటే చెప్పకూడదు అని పరోక్షంగా అంటున్నట్టే. అంటూ మళ్ళీ బాబా ఏం చేశారు, జాగ్రత్తగా విను, ఇటువంటి సంఘటనల గురించి వర్ణించినప్పుడు నీలోని అహంకారం పులకరిస్తుంది. ఇది ఈ మాట, ఈ అహంకారం పులకరిస్తుంది అన్న ఈ మాట అవతార పురుషులు ప్రత్యేకంగా వాడింది సూళ్ళ విషయంలో. అది నువ్వు ఎప్పుడైతే సూళ్ళనే కాదు ఎవరైనా సరే వాళ్ళ అనుభవాలను కానీ బయటకు వ్యక్తం చేస్తే వాళ్ళ అహంకారాలు పులకరిస్తాయి. అది వాళ్ళకి తెలియదు. నేను ఈ దృశ్యాలన్నీ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అయితే నువ్వేం చేసావు, అహాన్ని తెచ్చే మాట్లాడావు. నేను ఈ దృశ్యాలన్నీ చూశాను. ప్రేమ నీలో ఉన్నప్పుడు అది నీ నోటి నుండి జారిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీవు ప్రేమను వృధా చేస్తున్నట్టే. ప్రేమను వృధా చేస్తున్నట్టు అన్న మాట బాబా వాడారు ఇక్కడ. అందుచేత సాధారణంగా ఇది తెలిసిన వాళ్ళు ఎవరో కూడా అనుభవాలని బయటికి వ్యక్తం చెయ్యరు. ప్రేమను మాటల్లో వ్యక్తం చేశామంటే దానిని నీవు నాశనం చేసినట్టే. ఎంత మాట్లాడారు చూడండి. నీవు నిజంగా ప్రేమిస్తున్నావనుకో, అది భద్రంగా నీలోనే దాచుకోవాలి, బయటికి తెలియడానికి వీల్లేదు. బయటికి ఆహ్వానించావంటే ప్రేమను అవమానించినట్టే. నాకు నేనుగా నిన్ను అడిగినప్పుడు నీవు నీ ప్రేమను గురించి వర్ణించవచ్చు, కానీ ఎంతటా నువ్వు ఎన్నడూ దాని గురించి మాట్లాడద్దు అన్నారు. అందుకే మనందరికీ కూడా, అంటే బాబాల అందరికీ కూడా ఏదో ఒక అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అది ఆయన్ని మనం ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ యొక్క ఒక విధంగా దాని ఆ ప్రేమ యొక్క ఫలితం. ఆ ఫలితం నువ్వు రాసుకోవాలి. దాన్ని బయటికి వ్యక్తం చేస్తే ఎంతైతే అంతవరకు నీకు లభించిందో అంతకు ముందు వాడు పొందలేవు. తర్వాత బాబా అందుకు జాగ్రత్త చెప్తున్నారు, మన అనుభవాలు బయటికి చెప్పకూడదు. అయితే ఒక్కోసారి మన నోటి ఒక్క జారిపోతాయి. ఒక్క అనుభవంగా జారిపోతే మళ్ళీ ఆ అనుభవం యొక్క ఫలితాన్ని పొందడానికి ఎంతకాలం ఎదురు చూడాలో తెలియదు. ఎందుకు వృధా చేస్తున్నావు, ప్రేమను వృధా చేస్తున్నావు అన్నమాట బాబా వాడుతున్నారు. అలా చెప్పి ఈ విషయాలు జాగ్రత్తగా మనం దాచుకొని మన విషయాల్ని గుట్టుగా ఉంచుకోవాలి. ఆ గుట్టుగా ఉంచుకోవడం అంటే కపటం కాదు. బాబా చెప్పారు ప్రేమను వృధా చేయొద్దన్నారు. బయటికి కానీ ప్రేమను వ్యక్తం చేస్తే నాశనం అయిపోతుంది అంటున్నారు. కాబట్టి దాచుకోవాలి, తప్పదు, చెప్పకూడదు అంటూ బాబా అంటున్నారు, నువ్వు ఇంకా చాలా దూరం ముందుకు వెళ్ళవలసి ఉంది, చాలా దూరం ముందుకు వెళ్ళవలసి ఉంది. నీవు శిఖరాన్ని చేరుకోవాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కన్సింగ్ నార్కే గాని బయలుదేరి మధ్యలో ఆగిపోతే మనక్కలేదు. ఎందుకంటే అది ఎత్తుకే వెళ్తుంది కానీ మరి కిందకి రాదు.
అలాగే ప్రేమ అనేది ప్రభువు నుంచి ఒకసారి నువ్వు ప్రేమించే ప్రేమలో స్వచ్ఛత ఉండి, పరిశుద్ధత ఉండి, బాబా కోసం అది నువ్వు ఆ ప్రేమని చక్కగా దాచుకుంటే, ఆ ప్రేమను ప్రేమిస్తూ ఉంటే ఏమవుతుంది? అది పెరుగుతూ ఉంటుంది. అది ప్రేమ ధనం. అలా మాట్లాడతాను ఇప్పుడు మీతో. ప్రేమ ధనం అది. నువ్వు అది ఖర్చు చేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. కాబట్టి బాబా మనకి జాగ్రత్తని చెప్తున్నారు. అందుకే గమ్యాన్ని చేరుకునే కృషిలో ఋషులు మునులు కూడా అహం వ్యక్తం వాళ్ళ నుండి అహంకారం వ్యక్తమవడం వల్ల పత్రానికి దిగజారే అవకాశం ఉంది. చూడు గమ్మత్తుగా మాట్లాడుతాను. చూడు నీవంటే నాకు ఎంతో ఇష్టం, నీవు నిరాడంబరుడు, నిర్మలమైన అమాయక హృదయం నీది, నన్ను ఇంకా అధికంగా ప్రేమించు. కానీ నీ కుటుంబాన్ని విడిచిపెట్టకు. నీలో మొదట్లో కలిగిన ప్రశాంత స్థితికి భంగం వాటిల్లిన, మార్పు సంభవించిన తలకిందులు కాకు. మనందరం కూడా బాబా అంటే మనందరికి ఇష్టం, అందులో అనుమానం లేదు. నేను ఏమాత్రం అనుమానం పన్ను. మీ అందరికీ బాబా అంటే ఇష్టమే. అయితే ఆ ఇష్టం ఎలా ఉండాలి? ఎందుకు ఇష్టం? ఆయన ప్రేమ అలాంటిది. ప్రేమించే ప్రేమ. ప్రేమించే ప్రేమ బాబాకి మాత్రమే ఉంది. ఆ ప్రేమించే ప్రేమ మరెవరిదే లేదు. మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం కనుక ప్రేమించే ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఆ ప్రేమను మనం చేసుకోవాలి, తప్పదు. దాచుకోవాలి, తప్పదు. ఎవరు జారి బయటికి చెప్పకూడదు. ఇది ఈరోజు ఒక విధంగా మనకు ఒక పాఠం బాబా చెప్పారు. టైం అయిపోయిందన్నా? జై బాబా, అయిపోయింది టైము. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా.